आवाज दो जय आवाज दो आवाज दो आवाज दो అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి. అవాజ్ దో మధ్యలో కోరి జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ అనేక కథనాలు రాస్తున్న ఎన్టీవీ యాజమాన్యం సిబ్బందిపై ప్రభుత్వము రాత్రి అరెస్ట్ చేయడము, కేసులు బనాయించడము సమాజానికి మంచి పరిణామం కాదు. జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక కథనాలు రాస్తూ ప్రజాస్వామ్యాల విలువలు కాపాడుతున్న జర్నలిస్టులను రాత్రి అరెస్ట్ చేయడం, కేసులు బనాయించడం చట్టరీత్యా నేరంగా భావిస్తూ ప్రెస్ క్లబ్ ఆయన ఆధ్వర్యంలో ధర్నాలు చేసి ఇప్పటికైనా జర్నలిస్టులపై ఎలాంటి కేసులు పెట్టకుండా, అరెస్టు చేయకుండా చట్టపరంగా కేసులను ఎత్తివేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సంబంధించిన విషయంలో ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సరికాదు. వాళ్ళకి నోటీసులు ఇచ్చి దానికి సంబంధించిన విషయాలు తెలుసుకొని అరెస్ట్ చేయాల్సింది, అంటే నోటీసులు ఇవ్వాల్సింది పోయి ఈ పోలీసుల అతి ఉత్సాహంతో అర్ధరాత్రి వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు సంబంధించి కాదు. మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి విషయాలు చేపట్టి వెంటనే వాటిని విడుదల చేసేలా, పండుగ ముందు వెంటనే విడుదల చేసేలా మనందరం కలుసుకుంటూ ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, పాలకులు జర్నలిస్టుల పట్ల వాళ్ళ వైఖరి కూడా మర్చిపోవడం లేదు. గత ప్రభుత్వాలు కూడా ఎన్నో నిర్బంధాలు జర్నలిస్టులపై పత్రాలు రాశారని, తమకు వ్యతిరేకంగా చేశారని. జర్నలిస్టులు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వానికో ఒక పాలకుడికో వ్యతిరేకంగా ఏ జర్నలిస్ట్ కూడా ఉండడు. ప్రజల వాయిస్ను, ప్రజల గొంతుకనే వినిపించే ప్రయత్నం చేస్తాడు తప్ప పాలకులకు వ్యతిరేకంగా మాత్రం చేయడు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలి. ఒక కథనాన్ని ఆధారంగా చేసుకొని అర్ధరాత్రి ఒక నేరస్తుల, ఒక టెర్రరిస్టుల మాదిరిగా తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో చొరబడి జర్నలిస్టులను తీసుకెళ్ళి కనీసం ఒక నోటీసు ఇవ్వకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా నోటీసు కూడా ఇవ్వకుండా
వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండించదగ్గది. ఇది జర్నలిస్ట్ లోకంతో కూడా ముక్తఖండంతో ఖండించాలి. ఇక ముందు ఎలాంటి చర్యలు కూడా ఇటువంటి జర్నలిస్టుల పైన ఎలాంటి చర్యలు ప్రభుత్వం పై నుండి ఇలాంటి విషయాలను మనం ఖండించాలి. एनटीवी रिपोर्टर्स पर गुज़िश्ता रात रियासती हुकूमत पुलिस की जानिब से जो अरेस्ट किया गया, मुजरिमों की तरह दहशतगर्दों को जिस तरह से अरेस्ट किया जाता है घरों पर हमला करके, ये इंतहाई गलत हरकत है जिसकी हम प्रेस क्लब की तरफ से भरपूर मजम्मत करते हैं। सहाफ़त पर आज़ादी पर हमला है ये, क्योंकि सहाफ़त अवाम और हुकूमत के दरमियान जो कुछ भी होता है तमाम को हक़ाइक़ को मंजर आम पर लाना ही सहाफ़त का असल मकसद होता है। लेकिन सहाफ़ियों की आज़ादी को छीना जा रहा है। आए दिन इस तरह के हमले करते हुए सहाफ़ियों को एक डर और खौफ की ज़िंदगी में गुजारने की वो किया जा रहा है, जिसकी हम प्रेस क्लब जगतियाल की तरफ से भरपूर मजम्मत करते हैं और जिन सहाफ़ियों को गिरफ्तार किया गया है उनकी फौरी रिहाई का मुतालिबा करते हैं और आइंदा इस तरह की हरकत ना करने पुलिस और दरमियान और जो है तो हुकूमत और सहाफ़ियों के दरमियान एक खुशगवार माहौल पैदा करने की हम मुतालिबा। ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టులు వారి వార్తలను నిష్పక్షపాతంగా రాసేటప్పుడు ప్రభుత్వం కూడా గొప్ప మనసుతో వార్తల వెంట ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. కానీ వార్తలు తప్పు ఉందని లేదా ఎవరికో వ్యతిరేకంగా ఉందని అరెస్టు చేయడం, కేసులు పెట్టడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య. ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ ప్రజలను భాగమైన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం చాలా వింతైన చర్య మరియు నిరంకుశత్వానికి నిదర్శనం. ఎన్టీవీలో వచ్చిన ఒక వార్తా కథనాన్ని ఆధారంగా చేసుకొని నోటీస్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే యాజమాన్యం క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అయినా అర్ధరాత్రి పూట ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ముగ్గురు జర్నలిస్టులను, అది కూడా ప్రయాణానికి ఎయిర్పోర్ట్కు వెళ్ళిన దొంతు రమేష్ను అరెస్ట్ చేయడం చాలా విచారకరం మరియు ఖండించదగ్గ అంశం. ప్రభుత్వం ప్రజలతో సత్సంబంధాలు ఉండాలంటే పాత్రికేయుల సహకారం తప్పనిసరిగా ఉండాల్సిందే. పాత్రికేయులతో గొడవలు పడ్డ ప్రభుత్వం ఏది కూడా చిరకాలంగా నిలిచి ఉన్న సాక్ష్యం చరిత్రలో లేదు. ప్రజలను ప్రభుత్వాన్ని కలిపి ప్రజాస్వామ్యాన్ని నిలిపే పత్రికలను, పత్రికా యాజమాన్యాలను, పత్రికాధిపతులనే కాదు పత్రికలు పనిచేసే జర్నలిస్టులను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉంది. ఈ అరెస్ట్ చేసిన ముగ్గురు జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని, కేసులు ఉపసంహరించుకోవాలని జగిత్యాల ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తుంది. ఎన్టీవీ రిపోర్టర్లపై ప్రభుత్వం, పోలీసులు కక్ష కట్టి రాత్రికి రాత్రి వాళ్ళని అరెస్ట్ చేయడాన్ని మా జర్నలిస్టులమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఏదో టెర్రరిస్ట్ అయినట్టు వాళ్ళని రాత్రికి రాత్రి అరెస్ట్ చేయకపోతే తెల్లారేసరికి పెద్ద విధ్వంసమే అయిపోతుంది, చాలా రక్తపాతం సృష్టిస్తారేమో అన్నట్టుగా పోలీసులు వివరించి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇటు పాత్రికేయులను, వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడం శోచనీయం. ఎన్నోసార్లు మా జర్నలిస్ట్ సంఘాలు ఈ పద్ధతి కాదు, ఇలాంటి చర్యలకు మీరు పూనుకోవద్దు, మీరే పత్రికా రంగాన్ని, పాత్రికేయులను కోర్టు పిల్లర్ అంటూ మీరు లేకుంటే సమాజంలో ఈ అరాజక శక్తులు వ్యతిరేకిపోతాయి, అవినీతి అక్రమాలు పెరిగిపోతాయి. మీరు ఎక్కడికక్కడ మీరు బాగా పనిచేసినప్పుడే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయచ్చు, మీరే ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుందంటూ ప్రధానమంత్రికి మొదలుకుంటే చిన్నపాటి కౌన్సిలర్ వరకు ఇదే మాట్లాడుతుంటాం. కానీ వారి విషయానికి వచ్చేసరికి పాత్రికేయులను టార్గెట్ చేసి మీ సంఘం చూస్తామంటూ బెదిరించడం, దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, రాత్రికి రాత్రి చాలా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో నిత్యమైపోతున్నా ఇటు ప్రభుత్వాలు కానీ, ఇటు పాలకులు కానీ, ఇటు అధికారులు కానీ పట్టించుకోకపోవడం వల్ల జర్నలిస్టులు ఎట్లా తయారైందంటే అసలు రాస్తే ముందు పోతే నుయ్యి, వెనుకపోతే గొయ్యి అన్నట్టుగా మంచి రాస్తే వచ్చేది ఏం లేదు. కానీ ఏదైనా ఎక్కడ ఇష్యూ జరిగితే దాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఘటన ఎక్కువైపోతున్నది. రోజు రోజుకి జర్నలిస్టులకు భద్రత లేకుండా పోతున్నది, వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతున్నది. ఈ విషయం
విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. మానవతావాదులంతా ఈ ముక్త ఖండంతో వ్యతిరేకించి జర్నలిస్టుల పట్ల జర్నలిస్టుల రక్షణ కోసం మా వెన్నంటి ఉండాలని చెప్పి వారికి అందరినీ కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మేమేదో జర్నలిస్టులు వాళ్ళు టెర్రరిస్టులు కాదు, ఈ దేశాన్ని విడిచేట్టు పారిపోరు. కనీసం పండగ పబ్బమని చూడకుండా రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది గురి చేయడం ఎంతవరకు సమంజసం? మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే వారిని అరెస్ట్ చేసిన వారంతా విడుదల చేయాలి, విచారణ చేపట్టాలి. తప్పితే మీరు ఇంత భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని చెప్పేసి మరొకసారి మీకు సూచిస్తూ మా పాత్రికలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.